నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ సోనియా. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై పాకిస్తాన్ కుట్రపూరిత నిఘా సంస్థ ఐఎస్ఐ ఒక అత్యంత ప్రమాదకరమైన ప్లాన్ వేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద మూలాలను పూర్తిగా పెకిలించి వేస్తున్న భారత సైన్యాన్ని బురిడి కొట్టించేందుకు అక్కడి ఓవర్ గ్రౌండ్ వర్కర్లను ఏకంగా జాతీయ రాజకీయ పార్టీలోకి చొప్పించేందుకు పాక్ కుట్రలు చేస్తోంది. రాజకీయాలను అడ్డం పెట్టుకుని టెర్రర్ నెట్వర్క్ ను నడపాలనే పాకిస్తాన్ కొత్త ప్లే బుక్ స్కెచ్ ను మన భద్రతా దళాలు ఎలా బట్టబయలు చేశాయో ఈ ప్రత్యేక అంతర్జాతీయ రక్షణ రిపోర్ట్స్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను పూర్తిగా దెబ్బతీసేందుకు పాకిస్తాన్ డీప్ స్టేట్ సరికొత్త అత్యంత ఘోరమైన వ్యూహాలు అమలు చేస్తుంది. ఉగ్రవాదులకు రహస్యంగా లాజిస్టిక్స్ నిధులు, రిక్రూట్మెంట్లు అందజేసే ఓవర్గ్రౌండ్ వర్కర్లను భారతదేశంలోని ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలలోకి చొరబడేలా ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇటీవలే కొంతమంది ఓజీడబ్ల్యూలను పట్టుకుని విచారించినప్పుడు ఈ మైండ్ బ్లోయింగ్ కుట్ర వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన నిందితుల జేబులో జాతీయ పార్టీల సభ్యత్వ గుర్తింపు కార్డులు ఉండడాన్ని చూసి దర్యాప్తు అధికారులు షాక్ గురయ్యారు. భద్రతా దళాల సోదాలు, క్రాక్ డౌన్ల సమయంలో ఈ రాజకీయ పార్టీ కార్డులను ఒక రక్షణ కవచంలా చూపిస్తూ తాము త్రుటిలో తప్పించుకోవడానికి డ్రామా ఆడుతున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇది చైనా లేదా పాకిస్తాన్ గత 1990-2000 సంవత్సరాల నాటి పాత ప్లేబుక్ స్ట్రాటజీని పోలి ఉందని తెలుస్తోంది. గతంలో జూలై 2020లో రియాసీ జిల్లాలో గ్రామస్తులు లష్కరే తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తాలిబ్ హుస్సేన్ ను పట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వాడు ఏకంగా ఒక ప్రముఖ జాతీయ పార్టీ మైనారిటీ మోర్చా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చలామణవుతూ పార్టీ అగ్రనేతలతో ఫోటోలు కూడా దిగాడు. వాడి నుండి భారీగా ఏకే రైఫిళ్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ డీజీపీ ఎస్పీ వైద్ కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తూ ఓజీడబ్ల్యూలు ఆయుధాల రవాణాకు సైతం ఈ పొలిటికల్ ఐడెంటిటీని వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి దేశద్రోహులను కాపాడడానికి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. గతంలో ఉగ్రవాదులు దొంగ ఓటర్ ఐడీలు, ఫేక్ ఆధార్ కార్డులను సైతం వాడిన దాఖలాలు ఉన్నాయి. ఈ కుట్రలు ఇంతటితో ఆగలేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలకు నెక్స్ట్ జనరేషన్ లీడర్లను తయారు చేసే పనిలో పడింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం లష్కరే తోయిబా తన పొలిటికల్ ఫ్రంట్ అయిన పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ ద్వారా ఆసియాలోనే ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున స్కూబా డైవర్లు, ప్రొఫెషనల్ స్విమ్మర్లను రిక్రూట్ చేసి సముద్ర మార్గాల్లో భారత్పై దాడులు చేయడానికి మెరైన్ టెర్రర్ క్యాపబిలిటీని పెంచుకుంటోంది. పాకిస్తాన్లోని పెద్ద పెద్ద పూల్స్, నదులు, తీర ప్రాంతాలలో వాటర్ రెస్క్యూ అనే నకిలీ బ్యానర్ల కింద ఈ స్పెషలైజ్డ్ అండర్ వాటర్ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. ఇటీవలే పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు, లష్కరే తోయిబా ఆపరేటివ్స్ తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, జైషే మహ్మద్ కమాండర్ అబ్దుల్ రౌఫ్, మసూద్ అజహర్లతో అత్యంత రహస్య సమావేశాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ కంటే ముందు కూడా సరిగ్గా ఇలాంటి మీటింగే జరిగిందని ఇంటెలిజెన్స్ గుర్తించింది. హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ లాంటి పాత ముఖాలను పక్కన పెట్టి అంతర్జాతీయంగా నిఘా సంస్థల కన్నుకప్పేందుకు ఈ కొత్త తరం ఉగ్రవాదులకు ఐఎస్ఐ భారీగా నిధులు సమకూరుస్తుంది. దీనికి తోడు 1993 తర్వాత జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా కనుమరుగైపోయిన ఆలమ్మర్ ముసాహిదీన్ అల్ బదర్, తెహ్రీకుల్ ముసాహిదీన్ లాంటి పాత లోకల్ ఉగ్రవాద సంస్థలను మళ్లీ బ్రతికించడానికి గ్రౌండ్ లెవెల్లో ఓజీడబ్ల్యూలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పాత స్థానిక పేర్లను వాడుకోవడం ద్వారా కశ్మీర్లో జరుగుతున్న వినాశనం పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న ప్రాక్సీ వార్ కాదు, అది కశ్మీరీల సొంత అంతర్గత ఉద్యమమని ప్రపంచాన్ని నమ్మించడానికి పాక్ మైండ్ గేమ్ ఆడుతోంది. ప్రస్తుతం భారత కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ టోటల్ నెట్వర్క్ పై డేగ కన్ను వేసి ఉంచాయి. సరిహద్దుల్లో లాజిస్టిక్స్ లైన్లను కట్ చేయడంతో పాటు స్థానిక యువతను టెర్రరిజం వైపు బ్రెయిన్ వాష్ చేయకుండా అడ్డుకుంటూ కశ్మీర్లో కష్టపడి సాధించిన శాంతిని కాపాడడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.